హలో ఫ్రెండ్స్, నమస్తే. సింప్లీ విజయ తెలుగు ఛానల్కి స్వాగతం. ఇవాల్టి వీడియోలో సేమియా కేసరి ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఈ సేమియా కేసరిని ఈ శ్రావణ మాసంలో అమ్మవారికి నైవేద్యంగా కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని బాండీ పెట్టుకుని 3 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకోవాలి. ఈ నెయ్యి వేడెక్కాక దీంట్లో 1/4 కప్పు జీడిపప్పు వేసుకుని వేయించుకోవాలి. 1/4 కప్పు కిస్మిస్ కూడా వేసుకుని వేయించుకోవాలి. ఈ జీడిపప్పు కిస్మిస్ వేగాక వీటిని తీసి 1 కప్పులో పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో 1 కప్పు సేమియా వేసి వేయించుకోవాలి. మన దగ్గర రోస్టెడ్ సేమియా ఉన్నా సరే దాన్ని కూడా నెయ్యిలో ఒకసారి వేయించుకోవాలి. ఇప్పుడు ఈ వేగిన సేమియాను కూడా తీసి పక్కన పెట్టుకుని అదే బాండీలో 3 కప్పుల వరకు నీళ్లు పోసుకోవాలి. ఆ నీటిని బాగా మరగనివ్వాలి. ఇప్పుడు ఈ నీళ్లు బాగా మరిగాక దీంట్లో వేయించి పెట్టుకున్న సేమియా వేసేసుకుని వాటిని బాగా ఉడకనివ్వాలి. ఈ సేమియా అంతా ఉడికి దగ్గర పడడానికి ఒక 10 నిమిషాలు టైం పడుతుంది. ఇలా మనం ఎక్కువ నీరు పోసుకుని సేమియా ఉడికించుకోవడం వల్ల మనం పంచదార వేసాక కూడా సేమియా గట్టి పడకుండా సాఫ్ట్గా ఉంటుంది. ఇప్పుడు దీంట్లో 1 కప్పు పంచదార కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా సేమియా ఉడికాక ఈ పంచదార వేసుకున్న తర్వాత మళ్ళీ కొద్దిగా లూజుగా అవుతుంది. ఇదంతా దగ్గర పడడానికి మరొక 5 నిమిషాలు టైం పడుతుంది. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. మన ఛానల్లో ఇలాంటి స్వీట్ రెసిపీస్, ప్రసాదం రెసిపీస్ చాలానే అప్లోడ్ చేశానండి. వాటి లింక్స్ అన్నీ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అవి కూడా ఒకసారి చూడండి. ఇది ఇలా దగ్గర పడుతున్నప్పుడు దీంట్లో కొద్దిగా యాలకుల పొడి, మనం వేయించి పక్కన పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ కూడా వేసేసుకుని ఒకసారి బాగా కలిపేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే. మీరు కూడా ఈ టేస్టీ సేమియా కేసరిని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. దాన్ని ట్యాప్ చేస్తే నా లేటెస్ట్ వీడియో నోటిఫికేషన్స్ ముందుగా మీకు చేరతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.